హలో! చేసావా టెస్ట్? ఏమైనా డౌట్స్ భయా? డౌట్స్ ఏం లేవు సార్. క్లియర్‌గానే ఉన్నాయి. అర్థమైందా కాన్సెప్ట్? డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా క్యాషే ఉంటది కదండీ సార్. అంతే. పక్కన ఏం లేదు అంటే క్యాష్ ఫిక్స్ అయిపో. ఓకే. అసెట్ పక్కనైనా, ఎక్స్‌పెన్స్ పక్కనైనా, ఇన్‌కమ్ పక్కనైనా ఏదైనా గానీ పక్కన ఏం లేదు అంటే క్యాష్ ఫిక్స్ అయిపో. ఓకే సార్. ఓకే. ఓకే. యాహ్! ఓకే. సో, లైక్ ఓకే. సో, ఫస్ట్ క్లాస్‌లో మనము డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా చేయాలో క్లియర్‌గా డిస్కషన్ చేసాం. సో, నౌ హ్మ్. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్. ఈ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మార్నింగ్ చెప్పే క్లాసు, ఈ క్లాసు, నెక్స్ట్ చెప్పబోయే క్లాసు. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఓకే ఇవి సార్. 3 తెలిస్తేనే ఫర్దర్ క్లాసెస్‌కి కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవరైనా ఈజీగా తెలుసుకోగలుగుతారు సబ్జెక్ట్. ఓకే. ఓకే సార్. సో, వన్స్ టాలీలో ఒక కంపెనీ మనకి క్రియేషన్ చేస్తాని 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఉంటాయి. ఓకే. ఓకే. ఈ టోటల్ 28 గ్రూప్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? లెడ్జర్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? వోచర్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది తెలుసుకోవాలి. యాహ్! ఓకే. సో, ఫస్ట్ ఈ 28 గ్రూప్స్‌ని ఎలా డిఫైన్ చేశాడు అంటే, ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ప్రైమరీ గ్రూప్స్‌లో బ్యాలెన్స్ షీట్‌లో 9 గ్రూప్ ఐటెమ్స్ ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్‌లో 6 గ్రూప్ ఐటెమ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఇలా డివైడ్ చేశారు. తర్వాత సబ్ గ్రూప్స్ 13లో బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటెమ్స్ ఉంది. ఓకే. ఓకే. ఈ 28 గ్రూప్స్‌ని ఒక ప్రైమరీ గ్రూప్స్‌గా 15, సబ్ గ్రూప్స్‌గా 13 చేశారు. బ్యాలెన్స్ షీట్‌లో కొన్ని ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్‌లో మరికొన్ని ఉంటాయి. వీటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. ఓకే సార్. తర్వాత మనకి టాలీలో 28 గ్రూప్స్ ఈ విధంగా షో చేస్తాయి. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా టాలీ కంపెనీనే జస్ట్ ఒక కంపెనీ మీరు క్రియేషన్ చేస్తే ఇచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకే. తర్వాత 2 లెడ్జర్స్ ఇచ్చేస్తుంది. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్, హ్మ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేస్తుంది. వోచర్ టైప్ గురించి టుమారో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. తర్వాత గోల్డ్ వచ్చేసి 28 ఉంటాయి. ఓకే. సో, తర్వాత ఓకే. ఇటాలిక్ 2 ఉంటాయి. ఒక్క నిమిషం. మనకి గోల్డ్ అండ్ ఇటాలిక్. తర్వాత ఇప్పుడు చూడు. ఇప్పుడు నువ్వు ఏవైతే 3 ప్రాబ్లమ్స్‌కి డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేశారో ఓకే. హ్మ్. సో, ఆ 3 ప్రాబ్లమ్స్ ఏమంటారంటే వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి సో, ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుందనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూడు. ఇప్పుడు అక్కడ ఉన్న బుక్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతాయో వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఫస్ట్ వన్ క్యాపిటల్ అని ఉంది. ఫస్ట్ ప్రాబ్లమ్ ఉంది. సెకండ్ ప్రాబ్లమ్ ఉంది. థర్డ్ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. హ్మ్. క్యాపిటల్ అని ఉంది. సో, క్యాపిటల్ అంటే ఏంటంటే ఎవరైతే ఓనర్ తన బిజినెస్‌కి అప్పుగా డబ్బులు ఇవ్వడం వల్ల, బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి అప్పుగా డబ్బులు తీసుకోవడం వల్ల ఓనర్ పేరు విజయ, విజయ అని కాకుండా ఓనర్ పేరుగా క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో, ఓనరే బిజినెస్‌కు అప్పుగా డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం డబ్బులు తీసుకుంటే డ్రాయింగ్స్. ఇవి 2 నేమ్స్ ఓనర్‌కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఓనర్ బిజినెస్‌కి 5,00,000 డబ్బులు ఇచ్చాడు. అది క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి ఆ 5,00,000లో 2,00,000 పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. దాన్ని డ్రాయింగ్స్ అంటారు. క్యాపిటల్ వచ్చినా, డ్రాయింగ్స్ వచ్చినా మనం తీసుకోవాల్సిన గ్రూపు క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే. గుర్తుపెట్టుకో. నీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్యాపిటల్ అని ఎక్కడైనా కనపడిందంటే లెడ్జర్ క్రియేషన్‌లో క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. డ్రాయింగ్స్ అని వచ్చిందంటే మళ్ళీ క్యాపిటల్ అని తీసుకోవాలి. క్యాపిటల్ తీసుకోవాలి. యాహ్! నెక్స్ట్
ఓకే, నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నావు, బాగుంది. సో అందుకోసం ఒక 5 lakhs తెచ్చుకున్నావు. తెచ్చుకున్న తర్వాత నీ బిజినెస్ కావాల్సిన కొన్ని అసెట్స్ అయితే అవసరం అవుతాయిగా, కొన్ని వస్తువులు అయితే అవసరం అవుతాయిగా. అప్పుడు నువ్వేం చేస్తావు, మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తావు. ఎలా? ఎగ్జాంపుల్, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఇలా ఒక 5 మంది లేదా 10 మంది దగ్గర వెళ్ళి నువ్వు పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో పర్చేజెస్ అని వచ్చింది అంటే నువ్వు పర్చేజెస్ నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు కార్తిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక 5 లక్షలకు నువ్వు స్టాక్ పర్చేజ్ చేసావు. దాంట్లో 1 లక్ష సరుకు డ్యామేజ్ జరిగింది. ఓకే, నువ్వేం చేస్తావు, మళ్ళీ పర్చేజ్ రిటర్న్ చేస్తావు. ఎవరికి? కార్తిక్. అంటే పర్చేజ్ అనేది సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది సపరేట్ లెడ్జర్. అవి రెండు ఎక్కడ కనబడినా నువ్వు ఆ రెండింటికి క్రియేషన్ చేసి అండర్లో పర్చేజెస్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, కార్తిక్, బాలాజీ, ప్రియా, మర్చెంట్, వీళ్ళందరిని ఏమంటారు? సప్లయర్స్ అంటారు. సప్లయర్స్ ఆర్ గివర్స్. వాళ్ళకి పేరు ఏమి ఇచ్చింది? టాలీ, సండ్రీ, క్రెడిటార్స్ అని ఇచ్చింది. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే వీటిలో 2 లెడ్జర్స్ ఉన్నాయి. పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, కార్తిక్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఓకే, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే మీరు కళ్ళు మూసుకొని సండ్రీ క్రెడిటార్స్ అని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఓకే. తర్వాత ఓకే, ఒక 5 lakhs డబ్బులు తెచ్చారు, బిజినెస్ కోసం వస్తువులు పర్చేజ్ చేస్తున్నారు, బాగుంది. నెక్స్ట్ ఏంటి? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయాలి. కస్టమర్స్ కి సేల్ చేయాలి. ఎగ్జాంపుల్, సేల్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు పల్లవి మర్చెంట్స్, సేల్స్ టు దినేష్ మర్చెంట్స్. ఇలా కస్టమర్స్ ఎంతమంది ఉండొచ్చు, బట్ సేల్ అనేది మాత్రం ఒకటే లెడ్జర్. పర్చేజ్ అనేది కూడా ఒకటే లెడ్జర్. సప్లయర్స్ కొన్ని వేల మంది ఉంటారు, కస్టమర్స్ కొన్ని వేల మంది ఉంటారు. ఓకే, సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ లో తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు 1 lakh ఒక కస్టమర్ కి సేల్ చేశాను. సేల్స్ టు కళ్యాణ్ ఆర్ఎస్ 1 lakh. ఓకే, దాంట్లో ఒక 10,000 సరుకు లేదంటే అలాగే 50,000 సరుకు డ్యామేజ్ ఉంది. కస్టమర్ ఏం చేశాడు, మళ్ళీ సేల్స్ రిటర్న్ చేశాడు. అంటే 2 సపరేట్ లెడ్జర్స్, సేల్స్ సపరేట్, సేల్స్ రిటర్న్ సపరేట్. ఇవి 2 తీసుకొని మనం అండర్ గ్రూప్ లో ఓకే సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. సేల్స్ అకౌంట్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు సేల్స్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ డెప్టార్స్. ఎగ్జాంపుల్, సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు రాజా, సేల్స్ టు రమేష్, సేల్స్ టు దినేష్. కస్టమర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. సేల్ పక్కన నేమ్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని సండ్రీ డెప్టార్స్ అని తీసుకోవాలి. సో వాళ్ళని బయ్యర్స్ లేదా రిసీవర్స్ అని చెప్తారు. ఓకే, డన్. సో తర్వాత ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి
నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, శాలరీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు వేజెస్ చెప్పాలి. సో తర్వాత ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత ఒక ప్రోడక్ట్ ఆ ప్లేస్ లో తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. సో తర్వాత వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తారు. ఇంకా గోడౌన్ రెంట్, గ్యాస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్ ఇలా చాలా ఉంటాయి. ఇలా ఏమి తీసుకున్నా మనం అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకే. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సివ్. ఓకే. యా. సో తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. కంటిన్యూగా మంత్లీ జరుగుతూనే ఉంటాయి. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ ఓన్ కాకుండా రెంట్ కట్టాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి అప్పు తెచ్చుకుంటే, ఓనర్ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి ఓనర్ కి ఇంట్రెస్ట్ పే చేయాలి మన బిజినెస్, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, బ్యాడ్ డెప్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, స్టేషనరీ ఎక్స్పెన్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఇలా మనం ఏవి తీసుకున్నా అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇవి నీకు ఏమి వచ్చినా కూడా అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకే. 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 తర్వాత నెక్స్ట్ లోన్స్ అండ్ లైబిలిటీ. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి కానీ మన బిజినెస్ అప్పుగా తెచ్చుకుంటే, డబ్బులు అప్పుగా తెచ్చుకుంటే అప్పుడు మనం లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ రామా ఎంటర్ప్రైజెస్. ఇలా ఎవరు వచ్చినా కూడా లోన్ టేకెన్ పదం అనే వచ్చింది అంటే, లోన్ టేకెన్ అనే వర్డ్ వచ్చింది అని అండర్ లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ. తర్వాత మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే అప్పుడు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్ గివెన్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు రామా ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు ప్రసాద్ ఎంటర్ప్రైజెస్. ఓకే. ఓకే. మనము ఈ విధంగా మన బిజినెస్ ఎవరికైనా అవుటర్స్ లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అడ్వాన్స్. సో తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. ఇప్పుడు అసెట్స్ కొన్న తర్వాత ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్ ఇవి మన బిజినెస్ కోసం ఉపయోగిస్తాం. ఒక సంవత్సరం పైనే వీటి వల్ల మన బిజినెస్ యూజ్ పొందింది అంటే ఓకే మనము ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకోవాలి. ఓకే. ఓకే. అది. ఇవి ఎక్కడ కనబడినా మీరు ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. మన బిజినెస్ కి వచ్చే ఇన్కమ్స్. రిసీవ్డ్ అనే పదం కనబడిందంటే మన బిజినెస్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్ ఇలాంటి పదాలు వచ్చాయంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటి మన బిజినెస్ కి వచ్చే ఇన్కమ్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మన బిజినెస్ ఊరికి ఎవరికి ఇవ్వదు కదా. ఓకే. ఇంట్రెస్ట్ ఊరికిన డబ్బులు ఎవరికైనా ఇస్తామా? లేదు కదా, ఇంట్రెస్ట్ కోసమే కదా. తర్వాత మనం డిస్కౌంట్స్, ఒక ₹1,00,000 సరుకు పర్చేజ్ చేసాం సప్లయర్ దగ్గర నుంచి, మనమేమో 20,000 ఇచ్చాం, 20,000 ఇవ్వలే, డిస్కౌంట్ రిసీవ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఏంటి? మనం స్టార్టింగ్ లో ఓనరే బిజినెస్ డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాం, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పాం. ఓకే. 2,00,000 తీసుకున్నాడు, 2 సంవత్సరాల తర్వాత అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? లేదు కదా. ఇంట్రెస్ట్ అడుగుతుంది. ఓకే. దాన్నే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటారు. తర్వాత కమిషన్ రిసీవ్స్. ఇంకా డైరెక్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామంటే మనకి ఏదైనా ఇంజూరీ అయిందంటే బిజినెస్ కి డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఫైర్ ఇన్సూరెన్స్ ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా కూడా అండర్ లో డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకున్నాం. తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్స్. ఇప్పుడు మనం ఎవరికైనా సేల్ చేసి ఉంటాం, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి, ఎవరెవరు ఎంత డబ్బులు ఇవ్వాలి అనేసి బిల్స్ రిసీవబుల్స్ అని చెప్తాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్,
ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ 6 మంత్స్ మనం ముందుగానే డబ్బులు పే చేసుకుంటాం. మొబైల్ రీఛార్జో, టెలిఫోన్ రీఛార్జో, సన్ డైరెక్టో, డిష్ టీవో దేనికో ఒకటి అలాంటివి. షేర్స్ మన దగ్గర డబ్బులు ఉంది, అది ఏదో ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ కంపెనీలో మనకు ఒక 100 షేర్లో 1000 షేర్స్ ఉంటాయి. అది డబల్ అవ్వచ్చు, లేదంటే ఉన్నదే పోవచ్చు. ఇలా ఇవి ఏ వచ్చినా కూడా కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. తర్వాత కరెంట్ లైబిలిటీస్, బిల్స్ పేయబుల్. మనం పర్చేజ్ చేసి ఉంటాం సప్లయర్స్ దగ్గర నుంచి, మనం డబ్బులు ఎంత ఇవ్వాలి, ఏ సప్లయర్ కి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది బిల్స్ పేయబుల్ అని చెప్తాం. తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే పెండింగ్ బ్యాలెన్సెస్. ₹1,00,000 ఇవ్వాలి, 50,000 ఆల్రెడీ ఇచ్చారు, 50,000 పెండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాం. కరెంట్ లైబిలిటీస్. తర్వాత బ్యాంక్ అకౌంట్. ఇంకా బిజినెస్ అన్నాక ఏదో ఒక బ్యాంక్ ఓపెన్ చేసుకోవాలి, ఆ బ్యాంక్ అకౌంట్ మీద మనం తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. బాగా ప్రాఫిట్ వచ్చాయి, కొంత అమౌంట్ మనం క్యాపిటల్ రిజర్వ్ లో పెట్టుకుంటాం. ఎందుకు? సో మన ప్రాఫిట్ బాగా వచ్చినప్పుడు ఏదైనా ఎప్పుడైనా బిజినెస్ జరగకపోతే ఆ అమౌంట్ తీసుకుని ఉపయోగిస్తాం. కరోనా సిచ్యువేషన్స్ అలా వచ్చినప్పుడు బిజినెస్ జరగవు, అలాంటప్పుడు క్యాపిటల్ రిజర్వ్ లో అనేది పెట్టుకుంటాం. తర్వాత జనరల్ రిజర్వ్, ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలాంటివి జనరల్ రిజర్వ్ అని చెప్తాం. ఇవి రెండు ఏ వచ్చినా కూడా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశామంటే ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇవి జిఎస్టీలోకి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి ఏ వచ్చినా కూడా మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. నెక్స్ట్ బ్యాంక్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడే తీసుకుంటాం. ఓకే, మనం ఎక్కువగా బిజినెస్ తో ఓకే మనం ఎక్కువగా బిజినెస్ లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకు డబ్బులు ఏదైనా అవసరం అయింది అంటే బ్యాంక్ వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. సో బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడే తీసుకోవాలి. తర్వాత మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఓకే మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు బిజినెస్ కోసం కొన్ని అసెట్స్ కొనాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం కంపల్సరీగా లైక్ మనం బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. అలాంటప్పుడు ఏవైనా మనం తీసుకున్నామంటే బ్రాంచ్ అండ్ డివిజన్స్ కి బ్రాంచ్ ఆఫీస్ అని సపరేట్ లెజర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. తర్వాత మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్, ఫేర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ఇవి ఏ వచ్చినా కూడా మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్. ఇది క్రిస్మస్ కు, సంక్రాంతికి, తర్వాత మనము రంజాన్ కి కొన్ని ఉపయోగిస్తూ ఉంటాం డెకరేషన్స్ కోసం, అలాంటి వాటి కోసం. సో తర్వాత సెక్యూర్డ్ లోన్స్, ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు సెక్యూరిటీగా ఏదైనా పెట్టి మన ఆస్తులు, వెహికల్స్, అసెట్స్ పెట్టి మనం లోన్ తీసుకుంటూ ఉంటాం. వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి? స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, యాప్స్, డిఫరెంట్ యాప్స్లలో డబ్బులు తీసుకుంటూ ఉంటారు, దాన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్తారు. ఇంకా డిపాజిట్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్, టెలిఫోన్ డిపాజిట్, ఒక 3 నెలలు 6 నెలలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. సో ఇవి డిపాజిట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇంకా క్యాష్, ప్రైమరీ, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, సో ఇవి గ్రూప్స్ అంటాము. 28 ఉంటాయి. ఇవి ఆ 3 ప్రాబ్లమ్స్ కి నువ్వు ఇదే విధంగా చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రాబ్లంలో క్యాపిటల్ మొత్తం 1వ నెంబర్ నుంచి 10వ నెంబర్ వరకు. ఈ ప్రాబ్లంలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి చెప్పు? క్యాష్ కాకుండా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? క్యాష్ కాకుండా లెడ్జర్స్ ఎన్ని ఉన్నాయి? అర్థం కాలేదు సార్. ఇప్పుడు నువ్వు క్లాస్ విన్నావు, ఆ క్లాస్ విన్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి చెప్పు? 9 ఉన్నాయా, 10 ఉన్నాయా, 12 ఉన్నాయా, 13 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి? 20 లెడ్జర్స్ ఉన్నాయి సార్. బాగా చూడు, రిపీటెడ్ గా వచ్చింది తీసుకోకూడదు, ఒక్కసారి తీసుకోవాలి. కౌంట్ చేసుకొని నాకు ఎన్ని చెప్పు. 7 ఉన్నాయా, 8 ఉన్నాయా, 9 ఉన్నాయా, 11 ఉన్నాయా, 12 ఉన్నాయా, 10 ఉన్నాయా?
7 ఉన్నాయి సార్. చెప్పు ఏంటంటే 7 సార్ చెప్పుమా ఏంటివి? పర్చేసెస్ ఫ్రమ్ కార్తిక్ పీవీటీ ఎల్టీడీ. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. Cash received from Kalyan Merchants. ఏదైనా ఒక్కసారి తీసుకోవాలి. క్యాపిటల్ ఇది ఒక లెడ్జర్, పర్చేజ్ ఇది ఒక లెడ్జర్, కార్తిక్ ఇది ఒక లెడ్జర్, సేల్స్ ఇది ఒక లెడ్జర్, కళ్యాణ్ మర్చెంట్స్ ఇది ఒక లెడ్జర్, ఎస్బీఐ బ్యాంక్ ఇది ఒక లెడ్జర్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్, ఇవి లెడ్జర్స్. వీటన్నిటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. సో ఏది ఏ గ్రూప్ కింద వస్తుందో మనం తీసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ కి ఏం గ్రూప్ వస్తుంది? పర్సనల్ సార్. అకౌంట్ అడగట్లేదు, గ్రూప్ అడుగుతున్నా. క్యాపిటల్ కి ఏ గ్రూప్ వస్తుంది? క్యాపిటల్ గ్రూపే వస్తుంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ పర్చేజ్ కి ఏమొస్తుంది? పర్చేస్ కూడా పర్చేస్ అండ్ తర్వాత కార్తిక్ ఏమొస్తుంది? కార్తిక్ పర్సన్స్ నేమ్స్ వచ్చినప్పుడు పర్సన్స్ నేమే వస్తుంది కదండి సార్. అది ఏంటి? కార్తిక్ పీవీటీ ఎల్టీడీ. క్రెడిట్. సేల్స్ కి ఏమొస్తుంది? పేజీ నెంబర్ 15 14 ఓపెన్ చేయి. పేజీ నెంబర్ 15 14 ఓపెన్ చేయి. పేజీ నెంబర్ 15 14 15 అక్కడ చూడు, చెప్పు. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్ కళ్యాణ్ సన్రీ క్రెడిటర్. తండ్రి డెప్టర్. నేను చెప్పినప్పుడు బాగుంటది, నువ్వు మైండ్ పెట్టి ఆలోచించినప్పుడు ఎత్తిపోతాయి. బ్యాంక్ ఏం తీసుకోవాలి? ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్. రెంట్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్ కదండి సార్ రెంట్. చూడు ఒకసారి నీట్గా. ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఎక్కడ ఉన్నాయి చూడు, ఏ గ్రూప్ లో ఉంది ఎక్స్పెన్స్ అంటే? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా, డైరెక్ట్ ఎక్స్పెన్సా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే వేజెస్ ఫ్యాక్టరీ అవి వస్తాయి. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సివ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డిస్కౌంట్ లోన్. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయి? డైరెక్టా, ఇండైరెక్టా? డైరెక్ట్ ఇన్కమ్స్. ట్రాన్స్పోర్టేషన్ అంటే డైరెక్ట్ ఇన్కమ్స్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇవి రిమైనింగ్ ఎక్స్ట్రా కొన్ని రాశాను, అవి కూడా చెప్పు. కంప్యూటర్ అంటే ఏంటి? ఏం అసెట్? ఫిక్స్డా, కరెంటా? ఫిక్స్డ్ సార్. తర్వాత మెషినరీ అంటే? మెషినరీ కూడా ఫిక్స్డే కదండి సార్. సేల్స్ అంటే? సేల్స్ సేల్స్ ఏం అకౌంట్? కరెంట్ సైడ్. తర్వాత సాలరీస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫ్యాక్టరీ రెంట్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఓడి అంటే బ్యాంక్ ఓడి. డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్. అవి బాగా చదువు. బాగా చదివి రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ చేయి బాగా చదివి.
పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్, Purchase. సేల్స్ రిటర్న్స్, సేల్స్, Sales. డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, Mm. బిల్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్స్ ఇన్ అడ్వాన్స్, లోన్స్ అండ్ లయబిలిటీ, Liability. లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్, లోన్స్ అండ్ Advances. అడ్వాన్సెస్. ఇట్లా ఆ రిమైనింగ్ సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం రెండు చేయాలి. చూడకుండా ఫస్ట్ అవి చూసి చదివి నిదానంగా చేయి. Okay, sir. సో తర్వాత ఇవి రాసి ఒకసారి చదువు. Okay, sir. నెక్స్ట్ థర్డ్ క్లాస్కి ఓచర్ టైప్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి రాసి అది రాసి తర్వాత ఇవి రాయి. ఈ చార్ట్లో ఇవి రెండు రాసి అవి రాసి చదివి ఒకసారి. ఓకే, చదివితే ఈ బేసిక్ లెసన్స్ నీకు బాగా అర్థం అవ్వాలి. Okay, sir. ఓకేనా? Okay. సో రేపటితో బేసిక్ క్లాస్ అయిపోతుంది. Okay, sir. Yeah. సార్ ఈ రికార్డ్స్ నాకు ఇవ్వగలరా మీరు? అంటే గ్రూప్లో ఉంటాయి కదా, వాటిని డౌన్లోడ్ చేసుకో. వీడియో రికార్డింగ్ ఉంటాయి కదా గ్రూప్లోనే. ఏ గ్రూప్ లో సార్? నాకు గ్రూప్ యాడ్ చేయలేదు. గ్రూప్ కనిపించట్లేదా నీకు? టాలీ బ్యాచ్ పి అని. ఓకే, ఓకే. ఆ టాలీ బ్యాచ్ పి లోనే ఉంటాయి కదా మార్నింగ్ క్లాస్, ఇప్పుడు చెప్పిన క్లాస్ కూడా. జస్ట్ ఆ వీడియో మీద మౌస్